కాక్రోచ్ జనతా పార్టీని చూసి భారతీయ జనతా పార్టీ భయపడాలా, కాంగ్రెస్ పార్టీ భయపడాలా? నిజానికి కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికైతే ఒక ధర్నాలోనే సత్తా చాటింది. ఇంకా అంతకుమించి ఆ పార్టీ ఇప్పటికైతే ఏమీ లేదు. కాకపోతే ఆ పార్టీ అంటూ ఎమర్జ్ అయితే భయపడాల్సింది భారతీయ జనతా పార్టీ కాదు, ఎక్కువగా భయపడాల్సింది కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల ర్యాలీ కాబడే ఓట్ బ్యాంక్ అంతా ఎక్కడిది, ఎవరిది? ఆ ఓట్ బ్యాంక్ అంతా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైన ఓట్ బ్యాంకు. ఈ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన ఓట్ బ్యాంకు ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ వెనకాల, కొంత భాగం ప్రాంతీయ పార్టీల వెనకాల ఉంది. అవునా కాదా? ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, తమిళనాడులో డిఎంకే విజయ్, తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్, తర్వాత మేజర్గా కాంగ్రెస్, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వెనకాల. అంటే బీజేపీని వ్యతిరేకించే ఓట్ బ్యాంకు అయితేనేమో కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంది, లేదంటే ప్రాంతీయ పార్టీల వెనకాల ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీలన్నీ నాశనం అయిపోతే బాగుండు, బీజేపీని వ్యతిరేకించే ఓట్ బ్యాంక్ అంతా నా వెనకాలే ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటుంది. అందుకని ప్రాంతీయ పార్టీలు ఎక్కడైనా నాశనం అవుతూ ఉంటే నవ్వుకుంటూ ఉంటుంది తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయదు. ఇప్పుడు చూడండి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుంటే, మమతా బెనర్జీ పొలిటికల్గా కిల్ అవుతుంటే రాహుల్ గాంధీ ఎంజాయ్ చేశాడు తప్ప అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేశాడా? దాని మీద గట్టిగా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశాడా? చేయడు. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా కిల్ అయిపోతే, మమతా బెనర్జీ పొలిటికల్గా కిల్ అయిపోతే బెంగాల్లో కాంగ్రెస్ బలపడిద్ది కదా, బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంకుకి కాంగ్రెసే ఒక ఆప్షన్ అవుద్ది కదా అనేది రాహుల్ గాంధీ అభిప్రాయం. మహారాష్ట్రలో కూడా ఉద్ధవ్ థాకరే నాశనం అయిపోయినా, శరద్ పవార్ నాశనం అయిపోయినా కాంగ్రెస్ పార్టీ పెద్దగా రియాక్ట్ కాదు. ఏదో పైకి మాట్లాడిద్ది తప్ప గట్టిగా రియాక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు, అయితే బీజేపీ ఉండాలి, బీజేపీని కాదనే ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వెనకాల ఉండాలి, ఈ ఇద్దరి మధ్య ఫైట్ జరగాలి అనుకుంటుంది కాంగ్రెస్. ఇది కాంగ్రెస్కు ఉండేటువంటి ఆలోచన. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టడం వల్ల ఉన్న ప్రాంతీయ పార్టీలే వద్దు అనుకుంటుంది కాంగ్రెస్. అందులో ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది, ఎమర్జ్ అవుతుంది. ఆ పార్టీ వెనకాల యూత్ ర్యాలీ అవుతున్నారు, స్టూడెంట్స్ ర్యాలీ అవుతున్నారు. సహజంగా యూత్ స్టూడెంట్స్ ర్యాలీ అయ్యారంటే ఆటోమేటిక్గా ఆ కుటుంబాలు కూడా కాక్రోచ్ జనతా పార్టీతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. యూత్ మేజర్ కదా, యువత వాళ్ళు అట్రాక్ట్ కావడంతో పాటు వాళ్ళ కుటుంబాలను కూడా అట్రాక్ట్ చేపిస్తారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దెబ్బ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక ఓటు రకరకాలుగా చీలిద్ది. కాంగ్రెస్ వెనకాల కొంత భాగం, కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల కొంత భాగం, ప్రాంతీయ పార్టీల వెనకాల కొంత భాగం, ఇలా ముక్కల చెక్కలు అవుద్ది బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంకు. ఒకవేళ బీజేపీకి వ్యతిరేకత పెరిగినా, అంటే ఇప్పుడున్నంత అనుకూలత వచ్చే ఎన్నికల్లో లేకపోయినా సరే, బీజేపీ మీద కొంత వ్యతిరేకత వచ్చినా సరే, ఆ వ్యతిరేకత అంతా కూడా కన్సాలిడేట్ కాకుండా ఉండటం వల్ల మళ్ళీ బీజేపీకే లాభం. నిజానికి 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికలకి బీజేపీ కొంత బలం తగ్గింది. సరే, మళ్ళా బీజేపీ కొంత పికప్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ పికప్ కూడా ఆగిపోయి మళ్ళా కొంత బలం బీజేపీకి తగ్గినప్పటికీ కూడా బీజేపీకి ఇబ్బంది ఉండదు. ఎందుకు? బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంకు రకరకాల మార్గాల్లో చీలితే అది బీజేపీకే లాభం. ఇప్పుడు రాహుల్ గాంధీ వెనకాల కానీ, ప్రాంతీయ పార్టీల వెనకాల కానీ, కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల కానీ పాజిటివ్ ఓట్ బ్యాంక్ లేదు. మోడీ నెగిటివ్ ఓట్ బ్యాంక్ ఉంది, అంటే మోడీని వ్యతిరేకించే ఓట్ బ్యాంకే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వెనకాల రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితే ఏదో అద్భుతాలు చేస్తాడు అనే ఓట్ బ్యాంక్ కాదు ఉంది, మోడీ వద్దు అనుకునే ఓట్ బ్యాంక్ తప్ప. అంటే బీజేపీ వద్దు, బీజేపీ రాజకీయ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే రాజకీయ భావాజాలం ఉన్నటువంటి ఓట్ బ్యాంకు తప్ప, రాహుల్ గాంధీ ఏదో దేశాన్ని అద్భుతాలు చేస్తాడు, కాంగ్రెస్ ఏదో గొప్పగా చేస్తానే ఓట్ బ్యాంక్ కాదు. అసలు అలాంటి ఓట్ బ్యాంక్ ఒక 5-10% ఉంటే ఉందేమో, కానీ కాంగ్రెస్ వెనకాల ఉన్న ఓట్ బ్యాంకులో కాంగ్రెస్ పాజిటివ్ ఓట్ బ్యాంక్ కంటే కూడా బీజేపీ నెగిటివ్ ఓట్ బ్యాంకే ఎక్కువ. ఇప్పుడు ఈ బీజేపీ నెగిటివ్ ఓట్ బ్యాంకు ఒక కాంగ్రెసే ఆప్షన్ అనుకుంటే కాంగ్రెస్ వెనకాల ఉంటుంది, కాంగ్రెస్ కాదు ఆప్షను ఏదో కాక్రోచ్ జనతా పార్టీ ఆప్షన్ అనుకుంటే అటువైపు కూడా వెళ్ళిద్ది. అంటే ఎవరు బీజేపీని గట్టిగా క్వశ్చన్ చేస్తారు, బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు గట్టిగా నిలబడతారో అటువైపు షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఓన్లీ కాంగ్రెస్ పాజిటివ్ ఓట్ బ్యాంక్ అంటే కాంగ్రెస్ని విడిచి వెళ్ళదు అది. కానీ ఓన్లీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకే కాంగ్రెస్ వెనకాల లేదు. కాంగ్రెస్ వెనకాల మోస్ట్లీ ఉన్నది బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ తప్ప కాంగ్రెస్ అనుకూల ఓట్ బ్యాంక్ కాదు. కాంగ్రెస్ అనుకూల ఓట్ బ్యాంక్ కొద్ది గొప్ప ఉంటుంది, ఒక 5-10% ఉంటుంది, 10% ఉంటుంది. మిగతా ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీ వ్యతిరేక ఓట్ బ్యాంకే. ఎక్కువగా మైనార్టీలు, ఇతర సామాజిక వర్గాలు బీజేపీని గట్టిగా గుడ్డిగా వ్యతిరేకించే ఓట్ బ్యాంకు. సో ఇవన్నీ కూడా ముక్కలు చెక్కలైపోతాయి. సో అంతిమంగా
ఏది ఏమైనా బీజేపీకి కొంత లాభమే, కాంగ్రెస్కి కొంత నష్టమే. సో కాక్రోజ్ జనతా పార్టీని చూసి భయపడుతుంది కాంగ్రెస్ పార్టీనే. అందుకే చూడండి, మొన్న కాక్రోజ్ జనతా పార్టీ ఢిల్లీలో అంత హడావుడి చేసిన తర్వాత నిన్న కాంగ్రెస్ పార్టీ హడావుడి చేసింది. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు వచ్చినాయి. ఈ 12 సంవత్సరాల కాలంలో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా నిరసన ఎప్పుడైనా చేసిందా? ఇలా ఎప్పుడైనా ఆందోళన చేయగలిగిందా? అనే విమర్శలు వచ్చేసరికి రాహుల్ గాంధీ భయపడ్డాడు, నిద్రలేచాడు, రోడ్డు మీదకి వచ్చాడు, మోడీ ఇంటి ముందు కూర్చున్నాడు. నిన్న చూడండి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కర్ణాటక సీఎం డీకే శివకుమారు, కేరళ సీఎం సతీషను, ఒక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాలేదు. అందరు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా వెళ్ళి మోడీ ఇంటి ముందు కూర్చుంది. ఇది ఎప్పుడైనా చేశారు గతంలో? ఇలా పోరాటం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చేసిందా? సో ఒక్కసారిగా నిద్ర లేచింది కాంగ్రెస్, నిద్ర రేపింది కాక్రోజ్ జనతా పార్టీ. కాంగ్రెస్ భయపడుతుంది ఇప్పుడు. ఇదే ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ.